హలో ఆల్, ఎలా ఉన్నారు? ఫిష్ తెచ్చుకొని పులుసు పెట్టుకున్నప్పుడు దాన్ని ఫ్రై చేసుకోకపోతే ఎలా కదండి. నాకైతే ఫిష్ ఫ్రై చాలా ఇష్టం. చిన్నప్పుడు అయితే ఫిష్ ఫ్రై అంటేనే ఎగబడి తినేవాళ్ళము. ఫిష్ పులుసు జోలికి వెళ్ళకపోతుండే. కానీ పెద్దగా అవుతున్న కొద్దీ ఫిష్ పులుసు తినడం నేర్చుకొని తినాల్సి వచ్చింది. కానీ రేటింగ్కి వచ్చేసరికి ఫిష్ ఫ్రైకే ఓటు. సో ఫిష్ ఆల్రెడీ తెచ్చుకున్నాను, పులుసు పెట్టేసుకున్నా కాబట్టి ఫ్రై చేస్తున్నాను అనమాట. అందుకు కడిగిన ఫిషెస్ని మ్యారినేట్ చేసుకోవడానికి కారం, ఉప్పు, ధనియా పౌడర్ అండ్ కొంచెం హోల్ గరం మసాలా వేసుకొని అందులో ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక్కొక్క పీస్కి ఈ మసాలా అంతా పట్టించండి. పట్టించిన తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రై చేసేసుకొని, యాక్చువల్గా పాన్ మీద కూడా షాలో ఫ్రై చేసుకుంటారు. నాకు అలాగేం పెద్ద నచ్చదు. ఫిష్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అది గట్టిగా అవుతుంటుంది కదా, ఆ పీస్ అంటేనే నాకు ఇష్టం. ఇట్లా లోపల సాఫ్ట్, బయట ఇట్లా గట్టిగా అదంతా కూడా కాదు, ఇట్లా గట్టిగా అయ్యే వరకు నాకు అలానే మంచిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తే మీరు అలా చేసుకోండి. ఇంకా దీంట్లో మనం చేసేది ఏం లేదు, అది ఫ్రై అయిపోతుంది ఆయిల్. తర్వాత తీసి గార్నిష్ చేసుకొని ఉల్లిపాయ, నిమ్మకాయ పిండేసుకొని దాంట్లో ఆయిల్లో వేయించిన పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నిటితో పాటు ఈ ఫిష్ పీస్ కూడా అలా చించి తింటుంటే చాలా బాగుంటుంది. అయితే నేనేమి షెఫ్ని కాదండి, నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తూ వేరే వాళ్ళని రెసిపీస్ అడిగి అలానే చేస్తాను కుకింగ్. సో నేను టేస్ట్ చేసి ఎందుకు చెప్తానంటే, నాకు మంచిగా ఉండేవి మంచిగా ఉన్నాయి అని చెప్తా, బాలేనివి బాలేదు అని చెప్తా. సో వీడియోస్లో ఏదో చెప్పేసేసి బయట నిజంగా దాని టేస్ట్లు వీక్ ఉంటాయి అట్లా ఏం లేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు నేను ఒక ఇన్సిడెంట్కి గురయ్యాను అనమాట. అవసరానికి పనికొచ్చిన దాన్ని అవసరం తీరాక తీసి పాడేయద్దు అని నేర్చుకున్నా. ఓకే అండి, బాయ్.